హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మనకి వచ్చిన కామెంట్స్ గురించి రీప్లై ఇద్దాం అనుకుంటున్నాం. మనం రీప్లై ఇవ్వకపోతే ఏంటంటే మనకి ఒక కామెంట్ పెట్టిరంటే ఒక పర్సన్ గుడ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అయితే మనకి కామెంట్ పెడతారు కదా. సో ఆ కామెంట్కి మనం రీప్లై ఇవ్వకపోతే, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే వేస్ట్ కదా. ఇంకా మనం నెక్స్ట్ టైము ఏమైనా కామెంట్ పెట్టండి అని అడిగే అర్హత మనకు ఉండదని అయితే నేను అనుకుంటాను. సో అందుకోసమే కొంచెం లేట్ అయినా సరే మనం వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ, ఇప్పటివరకు వచ్చిన వాటన్నిటికీ కూడా ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నా. సో వెయిట్ చేయకుండా మన క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, మనం ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనేసి మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మై నేమ్ ఈస్ విక్కీ. టుడే వచ్చేసరికి అయితే సాటర్డే అనమాట. సాటర్డే మనకి వ్లాగ్ లేదు, అప్లికేషన్ లేవు కాబట్టి అందుకోసం ఇదైతే ప్లాన్ చేసినాను. ఈ వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి సో సాడ్ అని పెట్టిండు. నేను ఏదో రీల్ పెట్టినప్పుడు అది పెట్టిండు అనమాట. మనోడు ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, మీకు నిన్న వీడియోలో ఆయన మొన్న అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తుంటా కదా, వీడు ఫోన్ చేస్తుంటాడు డైలీ అనేసి. మనోడు వచ్చేసరికి నిన్ను కటింగ్ చేయించుకున్నప్పుడు అంతేలేమమ్మా నువ్వు కటింగ్ చేపిస్తే బురాన్ ఉంటావు అని అది దాన్ని పెట్టిండు అనమాట, హెయిర్ కట్ చేస్తే. ఇంకోటి తర్వాత వచ్చేసరికి ఎవరో సాయి3 అంట, బ్రో బెస్ట్ టూల్ ఫర్ రెజ్యూమే అండ్ జాబ్ టూల్స్ ఫర్ అప్లికేషన్స్ ఏంటి బ్రో అని అడిగిర్రు. సో నేనైతే అప్లై చేసేటి జాబ్ రైట్ AI యూజ్ చేస్తాను, అండ్ కొన్నిసార్లు ChatGPT అవి యూజ్ చేస్తుంటాను అనమాట. అంటే కంపేర్ చేసి ఏమేమి చేంజ్ చేయాలి అనేసి చూసుకుంటూ ఉంటాను. వీడియో క్వాలిటీ అండ్ ఎడిటింగ్ బాగుందని చెప్పిండు, బట్ నేనైతే వీడియో ఎడిటింగ్కి ఎక్కువ టైం పెట్టాలని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే పెట్టాలి, మన కంటెంట్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటాం అది చెప్పాలి అని అనుకొని పెట్టేస్తుంటాను అనమాట. తర్వాత వచ్చేసరికి థంబ్నెయిల్ డిజైనరు అనేసి, అంటే థంబ్నెయిల్ డిజైన్ చేస్తాడంట ఒక అతను నాకు కామెంట్ పెట్టిండు అనమాట. అంటే నేను థంబ్నెయిల్ డిజైన్ చేస్తాను, నీకు మంచి అంటే ఐ క్యాచింగ్, మనం ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినాం అనుకో దాంట్లో ఏముండదు, కానీ దాన్ని చూడగానే ఓపెన్ చేసి ఏముందో తెలుసుకోవాలి అనే ఆత్రం ఉంటుంది కదా, అట్లాంటివి క్రియేట్ చేయగలను, నాకు పింగ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని. అంటే ఆయన దగ్గర నుంచి మనకి ఒక మార్కెటింగ్ చేస్తున్నా అనుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మార్కెట్ చేయించుకునే అంత స్టేజ్లో మనం లేదు కాబట్టి సారీ అని చెప్పేస్తాం అంతే. ఒక అతను వచ్చేసరికి ఏమో అతనికి గ్రాడ్ అయిపోయిందంట, ఈ ఫాల్ ఇంటేక్కి 2026కి ఫ్రెష్గా రావచ్చా, జాబ్ ఎట్లా ఉంది, అన్నీ ఓకే ఉన్నాయా అది అని అంటే, నేను చెప్పేది ఏంటంటే 2026లో ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో మీరు అందరూ కూడా ఫస్ట్ జాబ్స్ మీద ఫోకస్ చేయరు. ఏది ఇండియాలో మీకు బీటెక్ అయినా డిగ్రీ అయినా అవుతుంది అనుకోండి, దానికి రిలేటెడ్గా మీరు ఒక జాబ్స్ సెర్చ్ అనేది చేసి ఏదో ఒకటి 10,000 కానీ 5,000 కానీ ఏదో ఒక జాబ్ వచ్చింది అనుకో, ఫస్ట్ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని యూఎస్కి రమ్మంటాను. యూఎస్ఏ కాదు, మీరు ఏ కంట్రీస్ అయినా కానీ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ కల్చర్ ఉంటుంది కాబట్టి మేనేజబుల్ ఉంటుంది. డైరెక్ట్ వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చెప్తాను. సో నా సజెషన్ అయితే అదే, ఎవరైనా ఫ్రెష్ గ్రాడ్స్ ఎవరైనా ఉన్నారో అంటే ఫస్ట్ జాబ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 6 మంత్సే కానీ 1 ఇయరే కానీ 2 ఇయర్సే కానీ ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ తీసుకొని రమ్మని చెప్తాను. సో మనకి ఇంకొక తర్వాత కామెంట్ వచ్చేసరికి నా ఫ్యూచర్కి వాళ్ళైతే మనకి ఆల్ ది బెస్ట్ చెప్పారు అనమాట. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగు. నేనైతే ప్రజెంట్ యూఎస్ఏలో ఉన్నాను, షికాగో దగ్గరలో ఉంటాను. నువ్వు యూఎస్లో ఉంటే నేను అప్పుడప్పుడు వీడియోస్ ఉన్న ప్లేసెస్ చెప్తుంటాయి కాబట్టి నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నా అనేసి. ఇంకంతకంటే ఎక్కువ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. H1B మీద క్వశ్చన్, H1B మీద ఐటీ జాబ్స్ ఎట్లా ఉన్నాయి అంటే, H1Bని 2 టైప్స్ చెప్పవచ్చు. ఏంటంటే H1B 100K రాకముందుకు, 100K వచ్చినాక. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి 100K అనేది ఏదైతే ఉందో అది వీసా కేటగిరీ. అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, F1 వీసా అనేసి డైరెక్ట్ వేస్తుండే, H1B అయితే H1B వేస్తుండే కదా. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే 100K వచ్చిన తర్వాత 100K వీసా స్పాన్సర్షిప్ అనేది వీసా మీద కాపీ మీద, వీసా కాపీ ఉంటుంది కదా, వీసా కాపీ మీద ఉంటుంది అన్నట్టు నేను చూసినాను, కొన్ని న్యూస్లో అయినా అట్లా చూసినాను. బట్ ఎలా వస్తుంది అనేది అయితే నాకు క్లారిటీ లేదు. ఒకవేళ H1B 100K ఉంటే ఏంది పరిస్థితి, H1B 100K లేకుండా నేను ఇండియాలో ఉన్నా, నాకు సమ్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు యూఎస్ఏకి రావచ్చా అనే వాళ్ళకి
నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ H1B 100K ఉన్నది అనుకో, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. H1B 100K ఉన్నది, మీకు వీసా వచ్చింది, మీరు యూఎస్కి వచ్చారు. F1 స్టూడెంట్కి కంపేర్ చేసి చూద్దాం. F1 స్టూడెంట్కి ఏంది, ఇక్కడ చేసిన వాళ్ళకి 100K వీసా స్పాన్సర్షిప్ అనేది దాంట్లో ఉండదు. ఏంటంటే వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదనమాట ఎంప్లాయర్. ఇప్పుడు వీళ్ళకి ఏంది 100, ఇప్పుడు ఇద్దరికి ఇంటర్వ్యూకి వెళ్ళినారు, ఏది 100K H1B వీసా F1. వీళ్ళిద్దరికి సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లేదంటే వీనికి F1 తక్కువ ఉన్నా 100K పే చేయాల్సిన అవసరం లేదు కదా అనేది ఎంప్లాయర్ ఆలోచించి, ఎవడైతే సెట్ అవుతాడో మన ఆఫీస్కి, మన కల్చర్కి ఎవరికి సెట్ అవుతాడు, మనం ఇవ్వడానికి తక్కువ పే చేస్తే మనకి సెట్ చేసుకోవచ్చు, వర్క్ చేయించుకోవచ్చు అని ఆలోచించి అప్పుడు లైక్ F1 వీసా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతారు కదా. అప్పుడు 100K H1B వీసా వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వస్తుంటాయి, ఇట్లానే అనమాట. అంటే ఎక్కువ తీసుకోకపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి చూసుకోర్రి. మీరు ఇంకా చెప్పాలంటే కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళే ఏదో ఒకటి పెట్టి చేపిస్తారు కదా అదేదని అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏదైనా అంతే, అది F1 అయినా H1B అయినా ఇంకేదైనా సరే. సో ఏదైనా కానీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటే రావచ్చు. ఇక H1B నార్మల్ అనుకోండి, మీకు 100K అలాంటిది ఏం లేదు, మీరు రావచ్చు, ఏదైనా ఎంప్లాయర్కి జాబ్ చేయొచ్చు అదే అని అనుకుంటే, మీకు రిఫరెన్స్ ఉంటే రావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు H1B ఉందనుకో $1,500 అయితే ట్యాక్స్ కట్టాలి. అంటే మీకు ఎంత సంపాదించాలో ఒకసారి ఆలోచించుర్రి. మీకు ఫ్యామిలీ ఉందనుకో, లేదంటే మీరు ఒక్కరే ఉన్నారు, కారు EMI కట్టుకోవాలి, రెంటల్ కట్టుకోవాలి, గ్రాసరీస్ ఉంటాయి, ఎంత లేదన్నా కానీ నెలకి 2000 to 2500 వరకు నార్మల్ ఖర్చులకే పోతాయి. ఇవన్నీ ఎలాగైనా సరే నేను చేసుకోగలను, బేర్ చేసి నేను బతకగలను అనుకుంటే మాత్రం వచ్చేయిర్రి. లేదు నాకు ఇండియాలో మంత్లీ మీకు ఒక 50-70+ వస్తున్నాయి అనుకో, ఇండియాలో ఉంటే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనలతో ఉండొచ్చు, తిరగవచ్చు, ఏదంటే చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఫ్యామిలీని వేసుకొని ఒక 1 monthలో ఒకసారి బయటికి వెళ్ళి వెకేషన్ లాగా వెళ్ళి రండి. అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, బయటికి వెళ్ళి తిరగడానికి ఉంటుంది. అంటే మీకు ఏది కావాలన్నా అక్కడ కల్చర్ క్రియేట్ చేసుకొని మంచిగా బతకొచ్చు అని చెప్తాను. ఇక్కడ యూఎస్కి వస్తే మనకు ఎవ్వరు ఉండరు, బయటికి వెళ్ళాలనుకున్నా కానీ అట్లా వెళ్ళి ఇట్లా రావాలి. మళ్ళీ ఇక మీకు తెలుసు కదా తర్వాత ఏం పని చేస్తాం ఏంది అనేసి. సో అది కొంచెం ఆలోచించి చేసుకోవాలి, స్టెప్ వేయాల్సిన ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. ప్రాబ్లం అంటే మరీ అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, బట్ లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది, మన వాళ్ళకి దూరం ఉన్నాం అనేది ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ క్రియేట్ అవుతుంటాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీ ఉన్న మాత్రం, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ నేను వచ్చి తర్వాత మా వాళ్ళని తీసుకొచ్చుకుంటా అట్లా ఇట్లా అనేసి. సో వాళ్ళకైతే ఫస్ట్ అక్కడనే మీకు మంచి జాబ్ ఉంటే అక్కడనే చేసుకోండి. ఇంత దూరం వచ్చి స్ట్రగుల్స్ మాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే, అరే మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకి అంటే గవర్నమెంట్ని కాపాడడానికే ఉన్నట్టే అనిపిస్తుంటుంది, ట్యాక్స్లు ఇవన్నీ కట్టి అని చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోర్రి. ఇక్కడ ట్యాక్స్లు అయితే ఎక్కువ ఉంటాయి, మనం ఏది చేయాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్సే. ఇప్పుడు ఫోన్ తీసుకున్నా కానీ ఫోన్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాము, అవన్నీ అడిషనల్ అయినా కానీ సేఫ్టీ పర్పస్ అన్నట్టు తీసుకుంటాం అనమాట. ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ కావాలనేసి. ఇన్సూరెన్స్ లేకపోతే మనం డబ్బులు పెట్టాలంటే మనకు ఒరిజినల్ ప్రైస్ కంటే మనం పెట్టే ఇన్సూరెన్స్ లేదంటే రిపేర్ వచ్చినప్పుడు ఎక్కువ ఛార్జెస్ పడుతుంటాయి అనమాట. అందుకే ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకుంటారు. మన లడ్కాకు వచ్చేసరికి అయితే జెండర్ రంగులు వేసుకున్నారు కానీ పెట్టిండు అనమాట. ఇది నాకు తెలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టిండు అనుకుంటా. అది ఇంకా చాలా అంటే ఒక 2-3 వచ్చేసరికి అసలు ఐటీ జాబ్ మార్కెట్ యూఎస్లో ఎట్లా ఉంది అనేసి చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి గురించి ఏం చెప్తా అంటే, జాబ్ మార్కెట్ అనేది ఇండియాలో ఎలా ఉందో యూఎస్లో అలానే ఉంది, వేరే ఎక్కడైనా అలానే ఉంది. రిఫరెన్స్ లేకుండా జాబ్ రావడం అయితే అంత ఈజీ అయితే కాదు. మీరు ఎన్ని అప్లికేషన్స్ వేసినా కానీ రిఫరెన్స్ కంపల్సరీ. మనకి రిఫరెన్స్ ఇచ్చే అంత ఫ్రెండ్స్ మనకుంటే మనకి ఎప్పుడో జాబ్ వస్తుంది. బట్ తర్వాత మనకి రిఫరెన్స్ దొరుకుతుండొచ్చు లేటర్, నెట్వర్క్ బిల్డ్ చేసుకుని అట్లా ఉంటే. మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఇక జాబ్ రావడం రాకపోవడం అదంతా సెకండరీ, మనం ప్రయత్నం అయితే చేయాలని చెప్తాను. అదైతే ఆపొద్దు, ఆ ప్రాసెస్ అనేది మనం అప్లై చేస్తూనే ఉండాలి. మన బెస్ట్ మనం ఇస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఎప్పుడు ఏదో ఒక రోజు అయితే వస్తూనే మనం ట్రై చేస్తూనే ఉండాలి. డోంట్ గివ్ అప్ అని చెప్తాను. బీటెక్ అయిపోయినాక డైరెక్ట్ మాస్టర్స్ ఆల్రెడీ చెప్పినాను, కావాలంటే ముందుకెళ్ళి చూడండి. తర్వాత H1B గురించి కూడా ఇప్పుడే చెప్పాను అనమాట. సో వీళ్ళకి వచ్చేసరికి 10 years ఎక్స్పీరియన్స్ అంట, H1B ఉందంట ఆల్రెడీ. మీకేం చెప్తా అంటే, మీది H1B 100K ఉందనుకోండి, సో అది కొంచెం రిస్కీ. ఇక్కడికి వచ్చి జాబ్ లేకుండా స్టార్టింగ్ వచ్చినారనుకోండి, మీకు వచ్చిన ఒక 6 months వరకు మీకు ఒకవేళ జాబ్ లేదనుకోండి, 6 months మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? అన్ని రోజులు మీరు సిస్టమ్ పట్టుకొని మంచిగా కూర్చొని ఏదో ఒక చేసుకుని ప్రొఫెషనల్ జాబ్ చేసేది, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే జాబులు చేసి
తర్వాత మొత్తం మర్చిపోతారు. నేను పక్కా చెప్తున్నా కదా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వేరే వాటికి డబ్బులకు అలవాటు అయ్యి వేరే పనులకు అలవాటు అయిన తర్వాత మీరు 10 years ఏమైతే నేర్చుకొని ఏమైతే చేసారో జాబ్లో మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదంతా మిస్ అయిపోతారు, మళ్ళీ బ్లాంక్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ అంటే కెరియర్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. సో అవన్నీ చూసుకొని ఒకసారి ఆలోచించి రావాలి అనుకుంటే రండి. లేదనుకో మీకు ఇండియాలో ఒక 1 lakh ప్లస్ వస్తుండొచ్చు నాకు తెలిసి. సో అదే కంటిన్యూ చేసుకొని ఏదో ఒక బిజినెస్ మీద అయినా ఏదో ఒకటే ఆప్షన్ మీద మనీ ఎర్న్ చేయడం కాకుండా ఇంకొక సెకండ్ ఇన్కమ్ కూడా పెట్టుకోండి. అప్పుడు మీరు ఇండియాలోనే సర్వైవ్ కావచ్చు కదా, ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడికి ఎందుకు రావద్దు అంటున్నా అంటే చెప్పినా కదా, ఇక్కడ వచ్చేసరికి ట్యాక్సులు ఎక్కువ, అమౌంట్ కట్టుకోవాలి ఎక్కువ వరకు ప్రతిదానికి. మన మీకు ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారనుకోండి, లైక్ మ్యారేజ్ అయిపోయి పిల్లలు అట్లా ఉన్నారనుకోండి, సో ఇక్కడైతే ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ అయితే పోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ అయినా అవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువ అయిపోతాయి. సో అవన్నీ చూసుకొని అక్కడే ఉండడం బెటర్ అని చెప్తున్నాను. నాకు అనిపించి నేను చెప్తున్నాను, మీ డెసిషన్ మీరు తీసుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇలానే కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇద్దాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.